Today, I'm honored to welcome Srilata Korada, the founder and president of H2O, Help to Others, a non-profit organization committed to assisting those in need. Srilata firmly believes that even small contribution from each of us can collectively provide food for the underprivileged and meet the basic needs of orphans. Come, let's హాయ్ listen. వదినా, Hi, Sunita. How are ఏం you? చేస్తున్నారు? బిజీయా? I'm good. So, yeah, busy with work, H2O, and friends and activities. So, but life is good. దట్స్ గుడ్, దట్స్ గుడ్ టు హియర్. సో టుడే అఫ్ కోర్స్ యాజ్ యు నో ఇది కొంచెం మనం ఫార్మల్ గా మాట్లాడడం కష్టమే మనకి, బట్ విల్ ట్రై టు బి లిటిల్ ఫార్మల్ ఫర్ మై ఛానల్ సునీత స్పాట్లైట్, అండ్ వెల్కమ్ టు ఇట్. Thank you. So, it's a good initiative. I really liked the initiative, Sunita. So, this is a wonderful platform to talk about each individual achievements and also like our journey. So, very good initiative. Keep it up. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో యా, లెట్స్ అందరి కోసము లెట్స్ నో లిటిల్ బిట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ, అండ్ యూనో దాని గురించి మీరు కొంచెం చెప్పండి. Sure, తప్పకుండా. సో నా పేరు శ్రీలత కొరాడా. ఇట్స్ బీన్ 25 years యుఎస్లో ఉంటూ 25 years అయింది. సో మ్యారేజ్ చేసుకున్నాక యుఎస్కి వచ్చాను. మా మ్యారేజ్ అయ్యి 25 years అవుతుంది. ఇద్దరు బాబులు. ఇద్దరు పెద్ద అబ్బాయి హీస్ ఫినిషింగ్ హిజ్ బ్యాచులర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అయిపోతుంది ఈ సమ్మర్కి. చిన్న అబ్బాయి ఇప్పుడు హై స్కూల్ 12th grade అయిపోతుంది. Myself, I am into management. I'm a quality head at Quality. HOTS. So my husband Sai, he's a senior director at JPMC. My father is civil engineer ga unde. My brother koda engineer and he's in Atlanta. And as you know, Sunita is my sister-in-law. So yeah, so that's my journey. So India lo middle class nunchi US ko vachamu. So and then the life is here, work, job. Apart from that, I have a passion for social service. Ala, that's what I do. I mean, day to day job చేసుకుంటూ parallel గా I do little bit of social service, little bit of fun with the Yeah. friends. అన్ని కొంచెము మిక్స్ ఉండడమే నాకు లైఫ్ లో ఇష్టం అన్నమాట. ఏది కూడా ఒకటే ఉంటే ఐ ఫీల్ బోరింగ్. ఎగ్జాక్ట్లీ, ఐ నో దట్ ఈస్ ట్రూ. అదే అందుకనే ఆ జర్నీ మీరు ఏదైతే సోషల్ సర్వీస్ అన్ని చెప్పారో, దట్ ఈస్ వాట్ బ్రింగ్స్ యూ హియర్. దాని గురించి వి విల్ నో ఇన్ డీటెయిల్స్. సో అఫ్ కోర్స్ మీరు ఎలా అయితే చెప్పారో, మీరు ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఆల్ దాట్. సో హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? లైక్ మీరు యూఎస్కి వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ లైఫ్కి ఎలా ఎంట్రీ అయింది? యూ వాంటెడ్ టు వర్క్? హౌ వాజ్, అంటే what did you believe always, like work cheyali, independent ga undali, and that is what you had always as a woman? What do you think it should be? Yeah, that's in fact I should credit to my husband. My husband always used to believe that ఉమెన్ అన్నది ఎప్పుడు కూడా వాళ్ళు ఓన్ ఫీట్ మీద నిలబడాలి అన్నది తనకి చాలా నమ్ముతారు. అండ్ దెన్ తన వాళ్ళ సిస్టర్స్ అందరినీ కూడా అలా ఎంకరేజ్ చేశారు. సో డే 1 నుంచి నాకు హీ ఆల్వేస్ అదే ఎంకరేజ్ చేసేవారు అనమాట. నీకు ఇట్లా కంఫర్ట్ జోన్ లో ఉండే కన్నా వాట్ కెన్ యూ డూ అనేది ఉండాలి అని హీ యూస్ టు ఎంకరేజ్. బట్ ఇనిషియల్లీ ఐ డెంట్ లైక్ ద పార్ట్ లైక్ ఓ డూ ఐ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే కైండ్ ఆఫ్ కొంచెం ఉండింది రెసిస్టెన్స్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెంట్. అందరూ ఎనీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ మన కాళ్ళ మీద మనం నిలబడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిపెండెన్సీ అన్నది ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగేస్తుంది. మన స్ట్రెంగ్స్ ని చూపించదు అనమాట. సో అంటే ఇది డబ్బు సంపాదించడమే కాదు అక్కడ ఇంపార్టెంట్. ఒక జాబ్ చేసేటప్పుడు మనకి మల్టీ ఫ్యాక్టర్స్, మనకి లెర్నింగ్ ఉంటుంది, ఎట్లా వర్క్ చేయటము, ఎట్లా లైఫ్ బ్యాలెన్స్ చేయటము, ఫ్యామిలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇలాంటి లెర్నింగ్ ఉంటుంది. అట్లా ఐ స్టార్టెడ్ వర్కింగ్. ఐ మీన్ వచ్చిన ఒక 2-3 years కి నాకు ఐ గాట్ ద జాబ్ అండ్ ఐ స్ట్రగుల్డ్ అండ్ దెన్ ఫైనలీ ఐ గాట్ ద జాబ్ అండ్ దెన్ సిన్స్ దెన్ మై జర్నీ స్టార్టెడ్. నా మ్యారీడ్ లైఫ్ ఎన్ని ఇయర్స్ ఉందో ఆల్మోస్ట్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ 20+ years in the industry. So I'm not too passionate about ఈ ప్రొఫెషన్ ఐ వాంట్ టు గ్రో అట్లా లేదు. బట్ ఐ జస్ట్ నీడ్ ఎ జాబ్ టు
get సెల్ఫ్ me some money and కాన్ఫిడెన్స్, then యా, confidence మనకి which మన will మీద right, కాన్ఫిడెంట్, వి ఫీల్ కాన్ఫిడెంట్ ఒకసారి మనకి ఆ ఇండిపెండెన్స్ right. వస్తే, దట్ దట్ కాన్ఫిడెన్స్ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ వర్కింగ్, నాన్ Right. వర్కింగ్, ఎనీథింగ్, బట్ ద వర్కింగ్ ఉమెన్ హూ ఆర్ యూస్ టు ఇట్, Yeah. వాళ్ళకి ఆ వర్క్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళది అకార్డింగ్ టు దేర్ థాట్ ప్రాసెస్. I completely agree with you on that, Exactly. Vipin. Yeah. So yeah, and before I get into H2O, one more Mm-hmm. question. Yeah. మీరు ఆఫ్ కోర్స్ ఒహాయో నుంచి మూవ్ అయ్యారు, ఇప్పుడు మీరు డాలస్ లో ఉన్నారు. ఒహాయోలో ఉన్నప్పుడు మీరు చాలా మంచిగా యాక్టివ్ గా కల్చరల్ అన్ని ఉంటుండేది. సో దాని గురించి చెప్పండి. యు వర్ ఇన్ టాకో కదా, Yes. అందులో మీరు Abs- యాక్టివ్ గా ఉండే. సో జస్ట్ టెల్ us అబౌట్ దట్ జర్నీ అండ్ దట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. హౌ వాజ్ ఇట్, ఏం చేశారు? Absolutely. సో నాకు ఎప్పుడు కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేషన్, ఇలా డాన్స్, చిన్నప్పుడు డాన్స్ చాలా ఇష్టం ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ లెర్న్ మచ్. కొంచెం నేర్చుకున్నా గానీ తర్వాత సమ్ ఇట్లా సిచ్యువేషన్ సపోర్ట్ కాలేదు, నేర్చుకోలేకపోయాను. బట్ కానీ నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండే. అట్లా నేను అక్కడ లోకల్ తెలుగు అసోసియేషన్ లో ఫస్ట్ యాజ్ ఎ పార్టిసిపెంట్ అట్లా జాయిన్ అయ్యాను అనమాట. అంటే ముగ్గురు పోటీ అని, లేకపోతే డాన్సెస్ చేయటం అట్లా. దెన్ ఒకసారి నాకు నేను యాక్టివ్ గా ఉండటం అట్లా ఇంట్రెస్ట్ కూడా కలిగి ఆ కల్చరల్ కమిటీలో జాయిన్ అయ్యాను అనమాట. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద కల్చరల్ కమిటీ ఇన్ ఐ థింక్ 2016 ఆర్ సంథింగ్. సో అలా అంతకు ముందు కూడా నేను ఇట్లా యాంకరింగ్ చేయటం అని, లేకపోతే స్టేజ్ డ్రామాస్, డాన్స్ గ్రూప్స్ లోని అట్లా ఐ యూస్ టు లవ్ బీయింగ్ దట్. అండ్ కిడ్స్ ని కూడా ఎంకరేజ్ చేసేదాన్ని. అన్ఫార్చునేట్లీ దే డింట్ లైక్ మచ్ లైక్ మీ. కాకపోతే యా, నేను మా హస్బెండ్ కూడా కొన్నిసార్లు ఫోర్స్ చేసి పార్టిసిపేషన్ ఇన్ ప్రోగ్రామ్స్ అన్ని చేశాను. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years జర్నీ లైక్ దట్. వెన్ వి అంటే వచ్చిన కొత్తలో జస్ట్ మ్యారీడ్ వచ్చిన నుంచి పిల్లలు లైక్ ఆల్మోస్ట్ వాళ్ళకి 10 years వచ్చి దే స్టాప్డ్ అన్నట్టు వరకు మేము చేసేవాళ్ళం, పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళం. సో ఐ వాజ్ వెరీ వెల్ కనెక్టెడ్. సో అక్కడ తెలుగు అసోసియేషన్ వివిధ యాక్టివిటీస్ లో చాలా ఉండే. దెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద కల్చరల్ టీమ్, అట్లా చేశాను అనమాట. సో ఐ వాజ్ అక్కడ ఉన్నప్పుడు అంతాను ఐ వాజ్ లోకల్ గా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నిటికీ వెళ్ళటము, అక్కడ అందరితోని చాలా ఇప్పటికి కూడా ఐ మిస్ దోస్ ఫ్రెండ్స్ అండ్ కల్చరల్ కమిటీస్ ఇన్ ఒహాయో. డాలస్ ఏం తక్కువ కాదులేండి, ఇప్పుడు యూ రైట్. కెన్ గెట్ పాయింట్ ఆఫ్ ఇట్. యా, దెన్ టైం ఉండాలి మధ్యలో కానీ. మేము ఫ్లోరిడా కూడా మూవ్ అయ్యాము ఫర్ అవును, బెటర్ వెదర్. ఫ్లోరిడా, యా, దట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రేక్ అండ్ ఆల్ దట్. యా, దట్ ఇస్ ట్రూ. So finally, I think our destiny took us to Dallas, Texas. So Dallas, hopefully this is our final destination where we are going to settle. So purely due to weather, we moved. Kapote, I still miss my Ohio friends and akkada cultural committees gaani, akkada tight knitted ga unna aspects. I still miss it. Of course. సో యా, సో ఇదంతా జరుగుతుండగా లైక్ ఇంత బిజీగా వచ్చి సెటిల్ అవ్వడం, పిల్లలు, జాబ్ అండ్ ఆల్ ద కల్చరల్ యాక్టివిటీస్, వీటి అన్నిటితో పాటు హౌ డిడ్ దిస్ H2O హ్యాపెన్? H2O స్టార్ట్ చేయాలి, సోషల్ సర్వీసింగ్ అన్నది మీకు ఎలా స్టార్ట్ అయింది ఆ థాట్? అండ్ యా, దాని గురించి చెప్పండి. యా, డెఫినెట్ గా నాకు చిన్నప్పటి నుంచి కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ వలన నాకు ఎప్పుడు ఒక బాధ ఉండేది. లైక్ ఐ నీడ్ టు హెల్ప్ సంబడి, బట్ మనకి ఇనఫ్ మనీ లేవు టు హెల్ప్ పీపుల్, అట్లా థాట్ ఉండేదన్నమాట. బట్ ఐ ఆల్వేస్ మైండ్ లో ఒకటి ఉండేదన్నమాట, నాకు ఎప్పుడైనా జాబ్ వచ్చాక ఐ వాంట్ టు హెల్ప్. అట్లా మైండ్ లో ఒక థాట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండింది. నేను అంతకు ముందు మామూలుగా ఏదైనా ఇలా నీడీ పీపుల్ ఉంటే చిన్న చిన్న ఫండ్ రైజర్స్ లైక్ ఇలా ఫ్రెండ్స్ అడిగి, లేకపోతే ఇట్లా ఎవరైనా ఉంటే ఇవ్వటము, లేదా నా స్పెషల్ డేస్ కి నేను డొనేషన్స్ ఇవ్వడం, అట్లా ఇండివిజువల్ గా చేశాను. బట్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ సంథింగ్ లాంగ్ టర్మ్ చేయాలని ఉండింది, బట్ ఐ డింట్ నో వాట్ ఇస్ ద పాత్. అలాంటప్పుడు ఈ తెలుగు అసోసియేషన్ లో నేను కల్చరల్ కమిటీలో ఉన్నప్పుడు అలా టీమ్ కి నేను రికమెండ్ చేశాను. లైక్ ఇట్లా మనకి ఐ నో వాళ్ళు అప్పటికే చేస్తుండేవారు కొన్ని, బట్ దేర్ ఇస్ నో లైక్ ఎ ప్రోగ్రామ్ కాల్ లైక్ ఫర్ ద హెల్పింగ్ వింగ్. సో అప్పుడు నేను రికమెండ్ చేసి, హే కెన్ వి ఈసారి ఇలా చేద్దామా, ఒకటి స్టార్ట్ చేసి ఫండ్ రైజర్ చేసి మనం స్పెసిఫిక్ కాజెస్ కి సపోర్ట్ చేద్దామా అని రికమెండ్ చేస్తే అందరికి లైక్ అయింది. ఆ ఇయర్ లో మేము కల్చరల్ కమిటీలో ఉన్నప్పుడే మేము ఇట్లా 5K వాకథాన్ అరేంజ్ చేసి ఫండ్స్ రైజ్ చేసి పర్టికులర్ కాజెస్ కి హెల్ప్ చేసాం. సో అది హ్యూజ్ సక్సెస్ అయింది. అప్పుడు చాలా మంది మాకు అన్నారు, వావ్ ఇది చాలా బాగుంది మీ ఇనిషియేటివ్, వై డోంట్ యూ కంటిన్యూ అని. అట్లా H2O అప్పుడు మేము పెట్టిన ప్రోగ్రామ్ పేరే హెల్ప్ టు అదర్స్ అని స్టార్ట్ చేశాము. సో ఆ తర్వాత మేము కల్చరల్ కమిటీ ఎవ్రీ ఇయర్ మారిపోతుంటది కదా. సో మేము మారిపోయినా కూడా
వి కంటిన్యూడ్ నెక్స్ట్ ఇయర్. Hmm. అట్లా చేశాక లైక్ పీపుల్ వర్ లైక్, ఓ మీరు ఇట్లా చేస్తున్నారంటే యూ నీడ్ ఏ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, లేకపోతే మళ్ళీ అవును. మీకు చాలా ట్యాక్సెస్ ప్రాబ్లమ్స్ ఫైల్ అవుతాయి. చేయడం కానీ అవును. ఇవన్నీ వస్తాయని చెప్పి అన్నారు. సో ద 4 members విచ్ వి స్టార్టెడ్ ఇన్ ద కమిటీ, అదే మేము కంటిన్యూ చేసాం ఒక 2 years అట్లా. Hmm. తర్వాత పీపుల్ వాళ్ళకి కొంచెం పర్సనల్ కమిట్మెంట్స్ వీటి వలన చాలా మంది డ్రాప్ అయిపోయారు. అండ్ దెన్ మీ అండ్ మై హస్బెండ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అందులో అవును. టీమ్ లో ఉండే. సో మేమిద్దరం కంటిన్యూ చేసాం. దెన్ అట్లాంటాలో ఆబ్వియస్లీ సునీత, సో షీ వాజ్ ఇన్స్పైర్డ్ లుకింగ్ ఎట్ మై నేను అవును. చెప్పింది వదిన, ఐ వుడ్ లైక్ టు టేక్ పార్ట్ అని. తను సునీత అండ్ మై బ్రదర్ ఆల్సో బిహైండ్ ద సీన్స్ Yeah, he likes to be అట్లా behind the ఇంకా scenes. రైట్ శ్రీవల్లి, సునీత అందరూ కలిపి అట్లాంటాలో ఇలా చాప్టర్ స్టార్ట్ చేసి దే డిడ్ ద ఫండ్ రైజింగ్. చాలా దట్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్ ప్రోగ్రామ్ లైవ్ అన్నమాట. మ్యూజికల్ కాన్సర్ట్ ఆర్పి పట్నాయక్ చేసాం కదా అప్పుడు. అప్పుడు చేసి అట్లా లైక్ వాళ్ళు ఇంట్రడ్యూస్ H2O టు మెనీ పీపుల్ అంట. అట్లాంటాలో. దెన్ తర్వాత నేను ఒహాయోలో కూడా కంటిన్యూ చేశాను కొన్నాళ్ళు. నేను అవును. ఉన్నప్పుడు కొంత టీం కూడా ఉండే. తర్వాత నేను ఫ్లోరిడా మూవ్ అయ్యాక ఒహాయో చాప్టర్ వాజ్ నాట్ దట్ యాక్టివ్ అన్నమాట. అవును. కాకపోతే Hmm. ఇట్లా మేము క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ Hmm. ఫేస్బుక్ ద్వారా ఇట్లా వాటిలో పెట్టిన ప్లాట్ఫామ్, ఇట్ హెల్ప్ మీ ఐడెంటిఫై స్టిల్ శ్రీలత విత్ అవును. H2O. That is సో true. ఇప్పుడు ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాలు లైక్ మేము 2017 లో 16 లో ఇనిషియల్ అవును. స్టార్ట్ అయింది. 18 లో మేము రిజిస్టర్ చేసినాము ఆర్గనైజేషన్. ఇప్పుడు 25 స్టిల్ ఇట్స్ Going గోయింగ్ on. వెల్. సో Yes. ఐ మీన్ గాడ్, దేవుడి దయ వలన అది నేను అనుకుంటున్న నా తాలూకా సంకల్ప Hmm. బలం అనుకుంటా. ఇప్పటికి కూడాను అది హెల్ప్ చేస్తున్నాం. కాకపోతే మేము పెద్ద పెద్ద నీడ్స్ వాళ్ళు అడిగితే మేము చేయలేమన్నమాట. లైక్ ఇప్పుడు లక్షల్లో అడిగిన నీడ్స్ ఏమి ఫుల్ఫిల్ చేయలేము. చిన్న చిన్న నీడ్స్ చిన్న చిన్న అది ఇండియాలో అవ్వని, యుఎస్ లో అవ్వని చేస్తున్నాం కంటిన్యూస్ గా. ఒక ఆర్ఫనేజ్ కి హెల్ప్ చేస్తున్నాం కంటిన్యూస్ గా, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి హెల్ప్ చేస్తున్నాం. అట్లాగే ఇలా వికలాంగులది ఒంగోలులో ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళ నీడ్స్ ని. ఇలా కాకుండా స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్, అవును. ఉమెన్ కి, లైక్ వాళ్ళకి రూరల్ ఏరియాలో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఉమెన్ కి వాళ్ళ లైక్ చాలా మంది పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు. హస్బెండ్ కి ఏమి సరైన ఉపాధి ఉండదు. వాళ్ళు మాకు కుట్టు మెషిన్ ఇస్తే మేము కుట్లు చేసుకుంటూ బతుకుతాం. అవును. అలాంటివి ఏమైనా నీడ్స్ వచ్చినా కూడా మేము ఆల్మోస్ట్ 30-40 సూయింగ్ మెషిన్స్ ఇచ్చాము. రైతులకి ఆవులు కూడా డొనేట్ ఆవులు ఇచ్చాం చేసాము. మనం. అవును. అవును. అది ఆవులు ఇచ్చాం. కాకుండా ఇప్పుడు కంటిన్యూస్ గా మేము ఒక అనాథ శరణాలయంకి ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మేము వాళ్ళకి అన్నదాన అరేంజ్మెంట్స్ కానీ, భోజనాలు వాళ్ళ arrange చేస్తాం. మంత్లీ నీడ్ గ్రాసరీస్ ప్రొవైడ్ చేస్తుంటాము. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో నిజామాబాద్ లో చేస్తుంటాం. ఇవన్నీ చేయడానికి మాకు నిజామాబాద్ లో మా మా కమిటీలో మెంబరు తను స్వప్న, వాళ్ళ బ్రదర్ తన విజయానంద్ గారు, అతని వైఫ్ లావణ్య గారు, వాళ్ళు ప్రైమరీ మెంబర్స్. వాళ్ళు ఇండియా నుంచి నాకు చాలా హ్యూజ్ సపోర్ట్ అన్నమాట. ఇలా వెళ్ళి వ్యాలిడేట్ చేసి ఇది జెన్యున్ ఆర్గనైజేషన్స్, ఇక్కడ మనీ వేస్టేజ్ లేదు, కరెక్ట్ గా వెళ్తుంది, అలా వాళ్ళు మాకు కన్ఫర్మ్ చేసి రికమెండ్ చేస్తుంటారు. అలా మేము టేకప్ చేస్తాము. సో దాట్స్ ద బ్యాక్గ్రౌండ్. బేసిక్ గా ఏంటంటే ఒకటి మనకు సంకల్పం ఉన్నాక అది దేవుడి సంకల్ప బలం గట్టిగా ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆల్ అవుతుంది. నేచర్ విల్ ఆ పని అవుతుంది. అది సపోర్టివ్ కరెక్ట్. అన్నట్టు. అది నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే నాకు అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ H2O ద్వారా తెలిసింది. సో హోప్ఫుల్లీ త్రూ అవుట్ మై లైఫ్ అంటిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ బేబీ హెల్ప్ టు అదర్స్ H2O. అవును, ఇది చాలా గొప్ప కార్యం అండి. దీంతో పాటు అందరికి ఓ పెద్ద డొనేషన్స్, పెద్ద పెద్ద అమౌంట్స్ ఇవ్వక్కలేదు. వాళ్ళ బర్త్డేస్ కి లైక్ అలాగ మనకి ఉన్న సర్కిల్లో ఒక 300-400 మెంబర్స్ హూ ఆర్ దేర్, వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళ బర్త్డే కి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డొనేట్ చిన్న అమౌంట్స్, ఇట్ విల్ గో ఆన్ ద 365 days ఆఫ్ ది ఇయర్ పిల్లలకి అవుతుంది. లైక్ యునో ఒక అనాథ ఆశ్రమం, మనం మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ ద ఫేస్బుక్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఉన్న ఫ్రెండ్స్, దే డి నాట్ బి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. మనకి
ఉన్న సోషల్ మీడియాలో వెన్ దర్ సీయింగ్ H2O చూస్తున్నారు, చూసి అరే విల్ యూనో బ్యాక్ ఇన్ ఇండియా ఒక పూట భోజనం దొరుకుతుంది, నా బర్త్డేకి నేను చేస్తాను అని చెప్పి ముందుకు వస్తే చాలు, ఆ 365 days కవర్ అయిపోతుంది, వాళ్ళకి భోజనాలు సెట్ అయిపోతుంది అది. సో need not be a big amount, చిన్న చిన్న అమౌంట్స్ తోటి, అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే మనకి అక్కడ మనం చేయాలనుకుంటాం కానీ ఎక్కడ చేయాలి, కరెక్ట్ గా వెళ్తుందో లేదో, దాని వ్యాలిడేషన్స్ జనరల్ గా అవ్వదు, అని అరే ఆ డబ్బులు కట్టాము అది రీచ్ అవుతుందో లేదో అని అనుకుంటాము. బట్ ఇలాంటి మనకి ఆర్గనైజేషన్స్ ఉండడం వల్ల వెన్ వి వ్యాలిడేట్ వెరిఫై చేస్తామో అప్పుడు మనకి ఓకే ఇట్ ఈస్ రీచింగ్ ఇట్ ద రైట్ పీపుల్, పాపం వాళ్ళకి భోజనాలు దొరుకుతున్నాయి అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ వ్యాలిడేషన్ అన్నది వెనకాల మీ వాలంటీర్స్ ఇండియాలో సపోర్ట్, దే ప్లే వెరీ స్ట్రాంగ్ రోల్ ఇలాంటిదప్పుడు చేసేటప్పుడు. అబ్సల్యూట్లీ. సో ఎన్ఆర్ఐస్ కి మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా హెల్ప్ చేయాలని ఉన్నా అది జెన్యునా కాదా, మనీ ఎగ్జాక్ట్లీ. ఏమన్నా కరెక్ట్ గా యూటిలైజ్ అవుతుందా. సో ఇప్పుడు మా టీం మెంబర్స్, నేను ఎవరు తీసుకున్నా మేమందరం ఐటీ ప్రొఫెషనల్స్. ఇండియాలో ఇప్పుడు విజయానంద్ గారు ఉన్నారంటే ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. సో అందరికి ఓన్ ప్రైమరీ జాబ్ ఉంది. అండ్ మాకేంటంటే దీని మీద ఆర్గనైజేషన్ లో ఒక సింగిల్ పెన్నీ కూడా ఏముంటది. ఏది పర్సనల్ నీడ్ కి అవసరం లేదు. ఏంటంటే ఇన్ఫాక్ట్ మేమే పెట్టేస్తుంటాం. ఇప్పుడు అవును, నాకు అవును. అప్పుడప్పుడు ఆర్ఫనేజ్ నుంచి సడన్ గా వస్తుంది నీడ్, మేడం మాకు రైస్ అయిపోయింది అవును. సడన్ గా అంటే, నేను అప్పుడు డోనర్స్ కోసం వెయిట్ చేయను. అయ్యో పిల్లలకి ఫుడ్ లేదు, ఇమీడియట్ గా మీరు నేను పంపించేస్తాను, మీరు అరేంజ్ చేయండి వాళ్ళకి రైస్ కావాలంటే రైస్, ఏం కావాలంటే ఆ నీడ్ మీరు ఇమీడియట్ గా ఫుల్ఫిల్ చేసేస్తాను అనమాట. అవును. లక్కీగా సిన్స్ నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ అండ్ ఎబిలిటీ అవును. ఉంది కదా, నేను చేస్తున్నాను. అట్లాగే కొంతమంది అర్జెంట్ నీడ్స్ వస్తుంటారు అన్నమాట, అట్లా మేడం ఇది లేదు అది లేదు అంటే నేను ఐ డోంట్ వెయిట్ ఫర్ లైక్ సమ్ డోనర్, సో పర్సనల్ మనీతో నేను చేసేస్తాను. కొన్నిసార్లు మనం పెట్టగానే పోస్ట్ చాలా మంది స్పందిస్తుంటారు, ముందుకు వస్తుంటారు. ఇలా మా ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఫాలోవర్స్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది లిమిట్ ఒక్క యుఎస్ లో ఉన్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, ఇండియాలో వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయొచ్చు. ఎందుకంటే ఈ అమౌంట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డైలీ అన్నదానికి ఒక 5,000 రూపీస్ మనం డొనేట్ చేస్తే అది వాళ్ళ గ్రోసరీస్ కి వాటికి పనికి వస్తుంది అనమాట, రైట్. సో అది ఆ అమౌంట్ ఇప్పుడు 5,000 ఇండియాలో ఎవరైనా ఎఫర్ట్ చేయొచ్చు. నాకు చాలా మంది ఓన్లీ యుఎస్ డోనర్స్ వస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఈ అమౌంట్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు, ఇది పెద్ద అమౌంట్స్ కాదు. లేదా మీకు అంత లేదు అనుకుంటే మీరు ఒక 1,000 రూపాయలు ఇచ్చినా అది వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అవును, యాడ్ అవుతుంది. ఎనీథింగ్, ఎనీ అమౌంట్ ఇస్ అన్ అమౌంట్ యూస్ఫుల్. అవును. అక్కడ 85 కిడ్స్ ఉన్నారనమాట, వాళ్ళు ఆర్ఫెన్స్, సెమై ఆర్ఫెన్స్, ప్లస్ వాళ్ళకి రూమ్, వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ రెంట్ కట్టుకోవాలి, డైలీ భోజనము, స్టాఫ్ ఇంత మెయింటైన్ చేయాలి కదా, వాళ్ళకి చాలా నీడ్ ఉంటది. ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఇండియాలో దే రన్ బై విత్ డొనేషన్ అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఫండింగ్ సపోర్ట్ పెద్దగా ఉండదు. ఐ డోంట్ నో, మేబీ సమ్ పీపుల్ గెటింగ్ ద సపోర్ట్, కానీ అది చాలా ఈజీ కాదనమాట టు గెట్ ద సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ ఆల్. అదే ఏంటంటే మనందరం తలో చేయి వేసి, సో నేను సైతం ప్రపంచ అగ్నికి సమిధన అవుతానని మనం అనుకుంటే ఆ సంకల్పంతో మనం చేయొచ్చు మన హెల్త్. వెరీ ట్రూ. అవును, దట్ ఈస్ వెరీ ట్రూ. మనకి అందరూ ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం అమౌంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్. అదే అంటున్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ కి, ఇంపార్టెంట్ డేస్ కి చేస్తే చాలు. అలాగని మన ఫ్రెండ్స్ ఒక 100-200 మెంబర్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్, ఒక 4 బర్త్డేలు, యానివర్సరీకి, పేరెంట్స్ బర్త్డేస్ కానీ యానివర్సరీ, అలా ఒక్కొక్క రోజు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దట్స్ వాట్ మనం వీలైనంత వరకు చేయగలుగుతాం. ఇంకేదేదో పెద్ద పెద్ద అమౌంట్స్ చేయక్కర్లేదు. సో ఐ థింక్ దట్స్ అ మెసేజ్ టు ఎవ్రీ వన్. లైక్ మీరు జస్ట్ చూస్ సమ్ డేస్, అట్లీస్ట్ ఇయర్లీ ఒక 4 days సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ 4 days డొనేషన్ చేస్తే బ్లాక్ చేసుకుంటే దట్ వుడ్ బి అ గ్రేట్ హెల్ప్ టు ద పీపుల్ బ్యాక్ ఇన్. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ అమౌంట్. 5,000 రూపీస్ తోటి అన్ని జరుగుతున్నాయి. కొంచెం మంది పిల్లలకి సాటిస్ఫై గా తింటున్నారు అంటే దట్ ఈస్. అంతేకాకుండా ఒక భోజనమే కాదు, వాళ్ళు స్కూల్ కూడా చేస్తున్నారు. అక్కడే స్కూల్ ఉంది వాళ్ళకి, తర్వాత వాళ్ళు హై స్కూల్ అయ్యి కాలేజ్ వెళ్ళినంత వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఆ పిల్లలకి మనం జీవితం ఇచ్చిన. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. 2 days ముందు, ఒక ఫ్యూ డేస్ ముందు నేను ఇంకొక ఆర్గనైజేషన్ ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో ఐ స్పోక్ టు ద ఫౌండర్. అది ఏంటంటే బేసిక్ గా ఈ అబాండెండ్ యానిమల్స్ లైక్ ఎస్పెషల్లీ డాగ్స్ ఉంటాయి కదా, ఆసరా ఫౌండేషన్ అని చెప్పి నాకు ఇన్స్టాలో కనిపిస్తే ఇలా మా ఫ్రెండ్స్ కి వెళ్ళి వ్యాలిడేట్ చేయమన్నా, వాళ్ళు వ్యాలిడేట్ చేశారు. అది కూడా జెన్యున్ ఆర్గనైజేషన్ అనమాట. సో పాపం ఆల్మోస్ట్ 90 డాగ్స్ ఉన్నాయంట.
అక్కడ వాళ్ళ దగ్గర. వాటికి డైలీ ఫీడ్ చేయడానికి వాటికి కావాల్సిన మెడిసిన్, వాళ్ళకి కావాల్సిన ఆ ప్లేస్ కి వాళ్ళు రెంట్ పే చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది. నాకు రిక్వెస్ట్ వచ్చిందనమాట. సో నేను అది కూడా ఒకటి ఎంగేజ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు కొంతమంది యానిమల్ లవర్స్ ఉంటారు, యానిమల్ డాగ్స్ లవర్స్ అంటే ఉంటారు చాలా చాలా ఇష్టం. మంది. యా యా సో వాళ్ళ డాగ్ బర్త్డే కి లేదా వాళ్ళ పెట్ ని వాళ్ళు ఓన్ చిల్డ్రన్ లాగా ప్రేమిస్తారు కాబట్టి ఆ రోజు అట్లీస్ట్ ఆ డాగ్స్ కి ఫీడ్ చేయడానికి అమౌంట్ డొనేట్ చేసినా వాళ్ళు రన్ చేసుకోగలుగుతారు, అవును. రైట్? సో ఆర్గనైజేషన్ పెట్టిన తను కూడాను తను MNC లో వర్క్ చేస్తూ వాళ్ళ హస్బెండ్ కాగ్నిజెంట్ లో చేస్తూ షీ గాట్ ఎ ప్యాషన్ టు డూ, ఇలా సర్వీస్ చేద్దామని మొదలు పెడితే గ్రూ అప్ లైక్ సో మెనీ డాగ్స్ వచ్చేసాయి అంటారు. నౌ షీఈస్ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, షీ నీడ్స్ హెల్ప్. షీ నీడ్స్ హెల్ప్. సో యా అది కూడా నేను వన్ ఆఫ్ ద థింగ్ లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఓ H2O వెరీ అన్నమాట. నైస్. సో H2O వెరీ నైస్. ద్వారా వాళ్ళకి ఆ డాగ్స్ కూడా ఫీడ్ చేయటము. సో అవి మూగజీవులు, చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, మూగజీవులు డాగ్స్ వాటంతట అవి సంపాదించుకోలేరు. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళు హెల్ప్లెస్. సో మనము మనకి 2 చేతులు కాళ్ళు ఉన్నాయి, మనం ఏదో ఒకటి ఎర్న్ చేస్తున్నాం. సో జస్ట్ లిటిల్ బిట్ ఫ్రమ్ అవర్ పాకెట్, రైట్? Whatever we can Whatever, right? True, true, సో true. మనకి 100%. ఒక ప్లేట్ భోజనం అంటే ఒక ముద్ద తీసి పెట్టామంటే దట్ కెన్ ఫీడ్ Oh, మెనీ no, పీపుల్, that రైట్? that will help. That is so true. That's a very good thought, Anna. That's so true. Yeah, just so hopefully we'll be seeing one more branch of it for the animals. That's really good thought. That's really good thought. Yeah. సో ఇందులో మనము ఐ థింక్ H2O ద్వారా మనం మీరు అన్నట్టు సూయింగ్ మెషిన్స్ ఒకటి చేసాం, సూయింగ్ మెషిన్స్ ఒకటి చేశారు. తర్వాత ఫార్మర్స్ కి ఆవులు కదా donate ఫార్మర్స్ చేశాను. చేశారు. సో ఆవులు ఇలాంటి చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేసాం అన్నమాట. సో ఒక కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్, కాలేజ్ ఫీజులు ఇలాంటి కూడా కట్టాము. కాకపోతే మేము మై రిక్వెస్ట్ ఈస్ లాట్ ఆఫ్ ల్యాప్టాప్ రిక్వెస్ట్లు వస్తాయి, బట్ అన్ఫార్చునేట్లీ వీ కెన్ నాట్ గివ్ ల్యాప్టాప్స్ ఎందుకంటే దట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్. సో ఒక పర్సన్ కి ల్యాప్టాప్ కే మొత్తం డొనేషన్ అంతా పెట్టాలి అంటే మిగిలిన చాలా మంది పిల్లలు, అవర్ గోల్ ఈస్ వెరీ వెరీ నీడీ పీపుల్. అంటే వాళ్ళకి తిండికి లేని, వాళ్ళకి భోజనమే కష్టమైన అలాంటి నీడీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం మనం. హెల్ప్ చేయాలి. సో మై రిక్వెస్ట్ టు లైక్ స్టూడెంట్స్ హూ ఆర్ లైక్ విల్లింగ్ టు డూ. ఇక్కడ అమెరికాలో అందరు పిల్లలు 18 years వచ్చాక పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. సో ఇండియాలో కూడా పిల్లలు మీరు పార్ట్ టైం జాబ్స్ చేయండి, లైక్ ట్యూటరింగ్ చేయండి, ఎనీథింగ్ లైక్ యూ డూ దాట్ అండ్ దెన్ ఎర్న్ ఫర్ యువర్ బుక్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇలాంటివి. ఎందుకంటే మీరు పేరెంట్స్ కి ఇబ్బంది పెట్టడము, ఎవరికో అడగడము అలా ఎదురు చూడకండి. దట్స్ మై మెసేజ్ టు ద యూత్ ఇన్ ఇండియా, రైట్? సో దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ట్రూ. అండ్ యా, సో నా లైక్ ఇవన్నీ చేస్తున్నారు, ఈ అంతా వర్క్ చేస్తున్నారు కదా. సో వాట్ కీప్స్ యూ ఇన్స్పైర్డ్? లైక్ మీకు మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? లైక్ ఏం ఆలోచన సమ్ టైమ్స్ ఇదంతా మన వల్ల అవుతుందా? బికాస్ ఇట్స్ ఆల్ అండ్ అడిషనల్ ఒక స్ట్రెస్. ఎవరినైనా మనము బాధలో చూస్తే అది మనకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫన్నీ ఆర్ ఏదైనా కామెడీ మూవీ చూస్తే వీల్ బి హ్యాపీ. అలాగే ఇఫ్ యూఆర్ వాచింగ్ సంథింగ్ సాడ్ ఆర్ సంథింగ్ హ్యాపెనింగ్, దట్ ఇంపాక్ట్స్ us, రైట్? సో ఇవన్నీ చేసుకుంటూ ఒక వర్క్ స్ట్రెస్ ఉంటుంది, మనకి ఇంట్లో రెగ్యులర్ పని ఉంటుంది, అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎ డాగ్ పెట్ సుబ్బు. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. లైక్ సో హౌ డు యూ బ్యాలెన్స్ అండ్ వాట్ కీప్స్ యూ గోయింగ్? వాట్ ఈస్ దట్ ఇన్స్పిరేషన్ factor that you believe in, or a one liner that you believe in? Yeah, so when I see the smiles on the kids' faces or old people faces, all my stress will be gone. So ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని మనం హ్యాపీగా పెడతాం, అట్ ద సేమ్ టైం ఇంకొక 80 మంది పిల్లల ఫేస్ లో స్మైల్ చూడడం అంటే అది మనం ట్రూలీ బ్లెస్సింగ్. That's a strength you're That's a getting. strength I'm getting. Even older people, ఓల్డ్ ఏజ్ హోమ్ అది అతను మోహన్ గారు అని అతను రన్ చేస్తుంటారు. ఆయన యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఆయన ఎలా స్టార్ట్ చేశారంటే ఇట్లా చాలా మంది పేదవాళ్ళు, లైక్ బాగా వాళ్ళకి ఎఫర్డబిలిటీ లేకపోతే కోడలు చూసుకోక వాళ్ళ పేరెంట్స్ ని ఇలా వదిలేస్తే రోడ్ మీద వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చేవారంట, మాకేమి లేదు అంటే. అట్లా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఈ స్టార్టెడ్. సో యూస్ టు హ్యావ్ లైక్ 30-40 ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళ కిడ్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి, చాలా మందిని పేరెంట్స్ ని మీరు ఉంచుకోవాలి, మీకు పెంచారు వాళ్ళు, మీ బాధ్యత వాళ్ళని మీరు చూసుకోవడం రెస్పాన్సిబిలిటీ. అట్లా ఆయనకి 40 నుంచి 20కి తీసుకొచ్చారన్నమాట. అది నాకు ఎప్పుడైతే వాళ్ళ ఫేస్ లో ఆనందము, ప్రతిరోజు వాళ్ళు తృప్తిగా భోజనం చేసి దట్ స్మైల్ ఇట్ సెల్ఫ్ గివ్స్ మీ సో మచ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో కీప్స్ మీ మూవింగ్.
చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఆబ్వియస్లీ. అవును. ఇక్కడ నుంచి మనకి ఫండ్స్ ఇండియాకి పంపడం అంటే అటు ఎఫ్సిఆర్ఏ Yeah, ఉండాలి, అవును సో అవును మెనీ హెడ్ ఏక్స్ ఉంటాయి మీకు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు, ఈ ప్రూఫ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. పీపుల్ క్వశ్చన్ లైక్ ఈస్ దట్ మనీ గోయింగ్. సో అవును ఎన్ని ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ద స్మైల్ ఆన్ ఫ్యూ ఫేసెస్, దాట్ మ్యాటర్స్ లాట్. That's so true, Anna. That's so true. That's so nice of you. That's so true. సో మీరు ఇప్పుడు ఈ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్ కి వాట్ ఇస్ ఇట్ మెసేజ్ యూ వాంట్ టు కన్వే? Yeah. So one important message I believe, so I feel like everybody should do that. సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి ఒక్కరం మనకి వీఆర్ బ్లెస్డ్. ఐ మీన్ ప్రతి ఒక్కరికి వారి లెవెల్లో వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ ఉంది. మనకి ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి భోజనం ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ బ్లెస్సింగ్. సో వెన్ యు ఆర్ బ్లెస్డ్, ట్రై టు హెల్ప్ అదర్స్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఏ సింగిల్ పెన్నీ ఆర్ 10 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఎవ్రీ డే నువ్వు ఒక చిన్న సహాయం చేయటం వల్ల ఏదో ఒక తృప్తి మిగులుతుంది అన్నమాట మనసుకి. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను చెప్పే మెసేజ్ కూడా నెక్స్ట్ జనరేషన్స్ కి, నీకు కార్లు కొనడంలో ఆనందం వస్తుందా, పెద్ద పెద్ద ఇల్లు కొనడం వస్తుందా, లేకపోతే బ్రాండెడ్ బట్టలు వేసుకోవడంలో ఆనందం వస్తుందా అన్న కన్నా, వీటన్నిటికన్నా నీకు ఆనందం వచ్చేది నువ్వు ఇంకొకరికి సహాయం చేస్తే. అది నేను ఓన్ గా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను. అది ఇమ్మెన్స్ ప్లెజర్ అన్నమాట. ఆ ప్లెజర్ ని నువ్వు దేనికి ఈక్వేట్ చేయలేవు. అనుకోలేము, ఈక్వేట్ చేయలేము. ఈక్వేట్ We చేయలేవు. can't buy that. You can have all kinds of luxury in life. Apart from that luxury, just think about how can I help others. సో దట్స్ హౌ అవర్ మా ఆర్గనైజేషన్ నేమ్ కూడా హెల్ప్ టు అదర్స్ అనే పేరు కూడా దానికి అది మీనింగ్ అన్నమాట. ఎందుకంటే నువ్వు ఎంతో ఆనందంగా ఉండి నీ ఆనందాన్ని కొంచెం పంచుకో పక్క వాళ్ళతో. ఎవరైతే నీడి ఉన్నారో వాళ్ళకి. మనం పెట్టే భోజనం కూడా నువ్వు 100 పార్టీలు పెట్టి బాగా ఉన్నోళ్ళకి బిర్యానీ పెట్టే ఎంత ఆనందం ఇవ్వదో, నువ్వు ఒక పప్పను ఆకలిగా మీద ఉన్నవాడికి పెడితే దట్ గివ్స్ ఎ ఇమ్మెన్స్ ప్లెజర్ అన్నమాట. That is so true. That is so true. So having little bit of social responsibility, everybody should own. That's my message to all, especially the younger generation. అది వాళ్ళకి రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఆర్ ఎస్పెషల్లీ కిడ్స్ గ్రోయింగ్ హియర్ ఇన్ యుఎస్ ఆర్ ఈవెన్ బ్యాక్ ఇన్ ఇండియా ఆల్సో, ఈ జనరేషన్ లో దే డోంట్ నో దట్ ఇలా కూడా ఉంటుంది. లైక్ వాట్ ఈస్ ఆర్ఫనేజ్ ఆర్ అరే వాళ్ళకి లేదా ఫుడ్ ఉంటుందా, లైక్ నాట్ హ్యావింగ్ ఏ కార్ ఇస్ లైక్ ఓ దే డోంట్ హ్యావ్ ఎ కార్ అన్నట్టు ఉంది. బికాస్ దే డోంట్ నో దాట్. ఈ జనరేషన్ వాళ్ళు అలా పెరుగుతున్నారు. బట్ ఈవెన్ దే షుడ్ బి నోయింగ్ ఇలా కూడా ఉంటుంది డొనేషన్ అన్న కాన్సెప్ట్, ఎవరికైనా డొనేట్ చేయడము ఇవ్వడము అన్నది వాళ్ళకి తెలియాలి. దట్ ఈస్ సో ట్రూ. Right. Exactly. సరే, థ్యాంక్ యూ వదిన. ఇక్కడ వరకు లైక్ వి హ్యాడ్ అన్ అమేజింగ్ కాన్వర్సేషన్. Thank you, sir. నౌ విల్ మూవ్ ఆన్ టు ద ర్యాపిడ్ రౌండ్. Sure. ఫేవరెట్ ఫుడ్? Biryani. Even though I don't eat meat, but I eat egg biryani or paneer biryani. So biryani is my favorite food all time. ఫేవరెట్ మూవీ? యంగ్ గా ఉన్నప్పుడు గీతాంజలి ఇష్టము. తర్వాత నథింగ్ అంతగా హార్ట్ కి టచ్ అయింది. వేరే మూవీ అనిపించలేదు. ఐ స్టిల్ ద గీతాంజలి మూవీ సిట్స్ ఇన్ మై హెడ్. ఫేవరెట్ హీరో, యాక్టర్? I like people who emote and act well. So Vijay Sethupathi నాకు ఇష్టము. So apart from that, looks లో అయితే విజయ్ దేవరకొండ and lot of people are there. lot of guys are there, but కానీ మెయిన్లీ యాక్టింగ్ పర్పస్ లో చూసుకుంటే ఐ లైక్ విజయ్ సేతుపతి. అండ్ ఒకప్పుడు కమల్ హాసన్ ఉండే, దెన్ విజయ్ సేతుపతి. యాక్ట్రెస్ శ్రీదేవి మై ఆల్ టైమ్ ఫేవరెట్. తర్వాత శ్రీదేవి తర్వాత సౌందర్య. సో లేటెస్ట్ కంటే ఈ మధ్యన ఐశ్వర్య రాజేష్, షీఈస్ డూయింగ్ గుడ్, అండ్ లాట్ ఆఫ్ అదర్ గర్ల్స్ డూయింగ్ గుడ్. బట్ కాకపోతే నా మైండ్ లో బాగా ప్రింట్ అయింది శ్రీదేవి అండ్ సౌందర్య. అండ్ ఫేవరెట్ మూవీ డైరెక్టర్? మణిరత్నం. That's true. And favorite song? Oh, song, it's very difficult. Lot of songs are there. Anything which you keep humming or anything like that? Yeah, Ilayaraja songs. My of course the question might be there. Music director Ilayaraja is my favorite music director all time. No matter how many come and go, but he is my favorite. So a lot of Ilayaraja songs I hum, and whenever I get time, I just play Ilayaraja songs. That's nice. సో ఇంకా అలా మ్యూజిక్ డైరెక్టర్ లాగా చెప్పేశారు. Right. డెస్టినేషన్ స్పాట్, ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్?
Yeah, I love beaches and like the mountains and all. So I liked Alaska. So ఇప్పటివరకు విజిట్ చేసిన ప్లేసెస్ లో అలాస్కా చాలా నచ్చింది. Hmm. And all Caribbean beaches, I loved it. I think the next destination I want to see is Bali. So that's in my list, bucket list. I have a lot of huge bucket list. So many places. We'll plan it. Yeah. And what's your favorite pastime? What do you do when you have time? Yeah, when I have time, I used to read books, but nowadays I'm not able to read much because after working whole day, I feel like sleepy whenever I take a book. So, but I listen a lot. So listen to generally like spiritual conversations, లేకపోతే దాని గురించి like పురాణాలు, like మన హిందూ దీని గురించి like గాడ్స్ ఎట్లా ఆరిజినేట్ అయ్యాయి, హిస్టరీ గురించి ఇట్లాంటివన్నీ నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో ఐ ఆల్వేస్ లిసన్ టు దోస్ థింగ్స్ అన్నమాట. స్పిరిట్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, ఇలాంటివన్నీ నాకు టాపిక్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్. సో ఐ లిసన్ టు దోస్ థింగ్స్, పాడ్కాస్ట్ అండ్ ఆల్ దిస్. That's nice. So yeah, దాంతో మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. So thank you, Adna. Thank you so much for all your lovely messages and inspiring talk with us. Thank you so much. Thank you, Sunita. So you are another inspiration to me because your energy is a good inspiration to me. So Thank you, Adna. keep it So up. yeah, so till that time, so as you heard Srilata Korada and her inspiration story, till that time, till we meet the next time, listen, ignite, and get up. Thank you. See you all. Thank you. And keep supporting H2O. Thank you all.